హలో నమస్తే, వెల్కమ్ టు ఎంకేఎం టాక్స్. ఈ వీడియోలో మనం కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎందుకు అంత భయపడుతుంది, దానికి సంబంధించిన కారణాలు, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 years కంప్లీట్ అయింది. 2.5 years కంప్లీట్ అయిన ముందే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిన 10, 15, 20 రోజులకే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ప్రజాక్షేత్రంలో ప్రజల తీర్పుని గౌరవించాలి, ప్రజల కోసం మేము పోరాడతాము అని చెప్పి, ప్రజాపక్షాన నిలబడతాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయిన అంటే కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వితిన్ 1 monthలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. ఒకసారి మనం గతంలో 2019లో వైఎస్ఆర్సీపీ మ్యాసివ్ విక్టరీ గెలిచిన తర్వాత, విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల వరకు కూడా ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టలేదు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అసలు ఎక్కడ ఊహించలేని విధంగా, చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పెక్ట్ చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు విజయాన్ని సాధించారు. సో 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఊహించని చాలా పెద్ద దెబ్బది. చంద్రబాబు నాయుడు గారు అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. జగన్ ఏంటి, జగన్ని పిల్లడు అన్నాడు, పిల్ల కాంగ్రెస్ పార్టీ అన్నారు అని చెప్పి రకరకాలుగా విమర్శించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఒక మ్యాసివ్ వ్యక్తిని 2019లో అందించగానే చంద్రబాబు నాయుడు గారు కుంగిపోయారు. 2 సంవత్సరాల వరకు కూడా ప్రజాక్షేత్రంలో అసలు ఎక్కడా కూడా అడుగు పెట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లుగా పరిమితమైనా సరే, ఇక్కడ ఇంకో పాయింట్ కూడా నేను డిస్కస్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని, కూటమి నాయకులు కానీ 11 సీట్లుగా పరిమితమయ్యారు అని చెప్పి ప్రతిసారి కామెంట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే, ఈ నిజం కూటమి ప్రభుత్వానికి కూడా తెలుసు, కూటమి నాయకులకు కూడా తెలుసు. కానీ పబ్లిక్లో ఒక నెగిటివ్ నేరేటివ్ని స్ప్రెడ్ చేయాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రతిసారి 11 సీట్లు అని చెప్తుంది తప్ప నిజం మాత్రం చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి 2024 ఎలక్షన్స్లో 40% ఓట్ షేర్ వచ్చింది. ఓట్స్ కూడా ఎన్ని పోలయ్యా మీకు తెలుసా? కూటమి ప్రభుత్వానికి 1,52,00,000 ఓట్లు పోలైతే జగన్మోహన్ రెడ్డి గారికి 1,32,00,000 ఓట్లు పోలయ్యాయి. అంటే కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కేవలం 20,00,000 ఓట్లు మాత్రమే తేడా. నిజం, 20,00,000 ఓట్లు మాత్రమే తేడా. ఒకవైపు టీడీపీ పార్టీ, మరొక వైపు జనసేన పార్టీ, మరొక వైపు బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీలు కలిసి ఈ విధంగా ఓట్ షేర్ కూటమి ప్రభుత్వానికి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. 11 సీట్లు వచ్చినా సరే ఎక్కడా కూడా పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి గారి వెంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి విపరీతమైన జనాలు రావడము కూటమి ప్రభుత్వానికి భయం కలుగుతుంది. రేపు 2027లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఒకటి మొదలు పెట్టబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఏకంగా పెరుగుతూ ఉంటే కూటమిలో జనసేన పార్టీకి, టీడీపీ పార్టీకి, నాయకులకి, కార్యకర్తలకి మధ్యలో విభేదాలు, చాలా గ్యాప్ రావడము, పవన్ కళ్యాణ్ గారు వరుసగా మీటింగులకి డుమ్మా కొట్టడము, ఈ విధంగా అన్ని విధాలుగా చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా భయం కలుగుతుంది. అలాగే వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీని చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ మీద చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడో ఒక సందేహము, అలాగే కూటమి నాయకుల్లో, కూటమి కార్యకర్తల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2029లో పక్కాగా సీఎం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పి కూటమి నాయకులే, కూటమి కార్యకర్తలే అభిప్రాయపడుతున్నారు.